నేటి నుంచి ఇంటింటికి టీడీపీ, వైసీపీ విధానాలను ఎండగట్టండి. ఆ పార్టీ విధ్వంసకర పద్ధతులను ప్రజలకు వివరించండి. నాడు ఓట్లేయాలని ఇంటింటికి వెళ్లి కోరాం. నేడు హామీలను నెరవేరుస్తున్నామని చెబుదాం. హామీలను నెరవేరుస్తున్నామని చెబుదామంట. అంటే హామీలను నెరవేర్చలేదని అర్థం. హామీలను వాళ్ళు నెరవేర్చి ఉండుంటే ఇదిగోండి మా మేనిఫెస్టో. ఈ మేనిఫెస్టోలో మేము ఇవన్నీ చేశాము. ఇదిగోండి ఇంకా ఇవి చేయాల్సినవి ఉన్నాయి అని చెప్పడానికి ఏమన్నా అవకాశం ఉండేది. ఈ హామీలన్నింటినీ నెరవేరుస్తున్నామని చెబుదామంట. అంటే నెరవేరుస్తున్నాం, మేము నెరవేరుస్తాము, వచ్చే సంవత్సరం, అపయోగ సంవత్సరం, అపయోగ సంవత్సరం లేదంటే దిగిపోయినాక నెరవేరుస్తామని చెబుదామంట. రెండోది, ఇంటింటికి టీడీపీ ఏంటి? మీరు కూటమి కదా అధికారంలోకి వచ్చింది. మీరు ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చినప్పుడు తెలుగుదేశము జనసేన కలిపి కదా మేనిఫెస్టో ఇచ్చింది. దాని పేరు ప్రజా మేనిఫెస్టో అని పెట్టారు కదా. దాంట్లో షణ్ముఖ వ్యూహం కూడా ఉంది కదా. ప్రతి నియోజకవర్గంలో సంవత్సరానికి 500 మందిని సెలెక్ట్ చేసి ఏదైతే యువతని వాళ్ళకి 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి షణ్ముఖ వ్యూహంలో ఉంది కదా. మరి ఇప్పుడు ఇంటింటికి టీడీపీ ఏంటి? ఇంటింటికి ప్రభుత్వం వెళ్ళాలి కదా. ఇంటింటికి కూటమి పార్టీలన్నీ కలిపి వెళ్ళాలి కదా. తెలుగుదేశము, జనసేన, బీజేపీ కలిపి కదా మీరు ఇంటింటికి వెళ్లాల్సింది. అసలు మీరు ఇంటింటికి ఈరోజు మేనిఫెస్టో తీసుకొని వెళ్ళేటటువంటి ధైర్యం మీరు చేయగలుగుతారా? మీకు దమ్ముంటే తెలుగుదేశం వాళ్ళని, ఇదిగోండి మా మేనిఫెస్టో, ఇది మా మేనిఫెస్టోలో మేము ఇచ్చిన హామీలు ఇవి మేము నెరవేర్చామా లేదా అనేది మీరు ఇంటింటికి వెళ్ళండి. హామీలను నెరవేరుస్తామని చెబుతారంట. అంటే ఎన్నికలకు ముందు ఎట్ట చెప్పారో మళ్ళీ అలానే చెబుతారంట. నెరవేరుస్తామండి, నెరవేరుస్తామండి, నెరవేరుస్తామండి. నెరవేర్చేది ఏముండదు. అంటే హామీలను అమలుపరిచేది ఏముండదు. సో ఇది మరోసారి మోసం చేయటానికి. నేను అడుగుతున్నా క్లియర్గా, ప్రతి ఇంటికి మీరు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోని, డ్రామానాయుడు గారి ఆడియోని తీసుకెళ్ళండి. డ్రామానాయుడు గారిని అన్ని చోట్లకి తీసుకెళ్లారు కాబట్టి డ్రామానాయుడు గారిని తీసుకొని వెళ్ళి, నీకు 15 వచ్చిందా, నీకు 15 వచ్చిందా, నీకు 15 వచ్చిందా, నీకు 18 వచ్చిందా, నీకు 18 వచ్చిందా, నీకు 18 వచ్చిందా, నీకు 20 వచ్చిందా, నీకు 20 వచ్చిందా, నీకు 20 వచ్చిందా, నీకు 36 వచ్చిందా, నీకు 36 వచ్చిందా, నీకు 36 వచ్చిందా, నీకు 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇచ్చామా, నీకు 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీగా వచ్చాయా, నీకు 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీగా వచ్చాయా లేదా, మీరు ఎక్కడికి వెళ్ళినా మీకు బస్సు ఫ్రీ వస్తుందా, ఫ్రీ వస్తుందా, ఫ్రీ వస్తుందా, ఈ అడగండి. మీకు దమ్ముంటే తెలుగుదేశం వాళ్ళు వెళ్ళి ఇంటింటికి. ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి టీడీపీ అంట. ఇంటింటికి జనసేన వెళ్ళదా? ఇంటింటికి కూటమి ప్రభుత్వం వెళ్ళదా? ఎందుకు వెళ్ళరు? మేనిఫెస్టో తీసుకొని వెళ్ళండి. పోలీసులను లేకుండా ఇంటింటికి తెలుగుదేశం వాళ్ళని వెళ్ళమనండి. చీపుర్లు తీసుకుంటారు రేపు పొద్దున మహిళలు. ఆడబిడ్డ అనేది ఏమైంది, నిరుద్యోగ వృత్తి ఏమైంది, మీరు ఇస్తా అన్న 3 గ్యాస్ సిలిండర్లు ఏమైనాయి, ఒక గ్యాస్ సిలిండర్ ఇచ్చి దానికి కూడా డబ్బులు ఎగ్గొట్టినటువంటి పరిస్థితులు రేపు పొద్దున అక్కడ చెబుతారు. ఇంటింటికి మోసగాళ్ళు వస్తున్నారు, జాగ్రత్తగా ఉండండి. ఈ మోసగాళ్ళని చొక్కా పట్టుకొని నిలదీయాలి ఖచ్చితంగా. ఏమైంది నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ వృత్తి? ఏమైంది నెలకు 1,500 ఆడబిడ్డ నిధి? ఏమైంది తిరుమలకి బస్సు ఫ్రీ? ఏమైంది అక్కడికి వెళ్ళినా ఫ్రీ అన్నారు కదా, ఎందుకు 5 బస్సులోనే ఇస్తున్నారు ఫ్రీ? ఏమైంది రైతు భరోసాకు సంబంధించి మొట్టమొదటి ఏడాది ఎగ్గొట్టిన 20,000? ఏమైంది ఏదైతే దీనికి తల్లికి వందనం సంబంధించి 20,000 తల్లికి సంబంధించినటువంటి తల్లికి వందనం 15,000 మొట్టమొదటి ఏడాది ఎగ్గొట్టింది. ఈ రోజు 48 సంవత్సరాల వాళ్ళు ఇప్పటికి 50 సంవత్సరాలు అయినాయి. 2024లో 48 సంవత్సరాలు ఉన్నాళ్ళు. 2024లో 48 సంవత్సరాలు, 49 సంవత్సరాలు ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు 50 ఏళ్ళు దాటిపోయినాయి. మరి 50 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలందరికీ పెన్షన్లు ఇస్తా అన్నారు కదా 4,000. మరి ఎందుకు ఇవ్వలేదు ఇప్పుడు వరకు? నిలదీయండి ఖచ్చితంగా. చొక్కా పట్టుకొని తెలుగుదేశం వాళ్ళని నిలదీయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. జంజీని కోరుతా ఉన్నాం ఈరోజు. ఇంటింటికి టీడీపీ వాళ్ళు వస్తే ఆ మేనిఫెస్టోని మీరు చూపించి ఏమైనా ఏ హామీలు అని చెప్పి అడగాలి. జనసేన వాళ్ళు ఎందుకు రావట్లేదో కూడా అడగండి. మీరు కలిపి కదా అధికారంలోకి వచ్చింది. ఇంటింటికి టీడీపీ ఏంటి? ఇంటింటికి ప్రభుత్వం రావాలి కదా. ప్రభుత్వంలో ఉన్న కూటమిలో ఉన్న పార్టీలన్నీ రావాలి కదా. రెండోది, ఇక్కడికి వచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళినా కూడా గొడ్డల పార్టీ అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా నోటికి ఏదొస్తే అది వాగుతా ఉన్నాడు. నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారిని, గొడ్డల పార్టీ విధానాలు, తప్పుడు పద్ధతులు, తప్పుడు మనిషి నువ్వు. ఈ రాష్ట్రంలో తప్పుడోడు ఎవడన్నా ఉన్నా అంటే ఫస్ట్ చంద్రబాబు నాయుడు కొడుకు. తప్పుడు మనుషులు, తప్పుడు కూతలు మీరు కూసేయే. తిరుమల లడ్డులో పందికోవని కూసినటువంటి తప్పుడోళ్ళు మీరు. తప్పుడు కూతలు కూసి మనిషి పుట్టనాడు ఎవడో మాట్లాడినటువంటి మాటలు మాట్లాడి సిగ్గుందా మళ్ళీ మాట్లాడటానికి చంద్రబాబు నాయుడు గారు నీకు? నువ్వు ఏ రోజన్నా మనిషిలాగా ప్రవర్తించావా? తిరుమల లడ్డులో బాత్రూంలో యాసిడ్ కలిసిందని మాట్లాడినటువంటి ఏదైతే గాలి మాటలు మాట్లాడావు నువ్వు, దుర్మార్గుడు నువ్వు, నరరూప రాక్షసుడు. మనుషులు బతుకుండగానే సంపుకు తినేటటువంటి నరరూప రాక్షసుడు నారా చంద్రబాబు నాయుడు గారు. నీచుడు, దుర్మార్గుడు, మనిషి జన్మలో ఉన్నటువంటి రాక్షసుడు ఎవరన్నా ఉన్నా అంటే అది చంద్రబాబు నాయుడు గారు.
గొడ్డల పార్టీ అంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. మనుషుల్ని బతికుండగానే చంపేసి బూడిదమాయం చేసేటటువంటి బూడిద పార్టీ, బూడిద ప్రభుత్వం మీది. నువ్వు ఈ రోజు సిగ్గు లేకుండా నోటికి ఏది వస్తే అది వాగుతా ఉన్నావా? దరిద్రపు గొట్టు మనుషులు మీరు. తెలుగు దరిద్ర పార్టీ ఎవరన్నా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ కాదు, టీడీపీ అంటే తెలుగు దరిద్ర పార్టీ. దరిద్రం మీరు వస్తేనే రాష్ట్రానికి పట్టింది దరిద్రము. దరిద్ర మనుషులు మిమ్మల్ని చూస్తేనే అరిష్టం రాష్ట్రానికి. అలాంటి వాళ్ళు మిమ్మల్ని పాలిస్తుంటే అరిష్టం నాకు ఏమైద్ది? నోటికి ఏది వస్తే అది పిచ్చి వాగుడు వాగుతావా? నోరు ఒళ్ళు రెండు జాగ్రత్తగా పెట్టుకుని నువ్వు ముఖ్యమంత్రి అయితే ఎవరికి ఎక్కువ? ఇష్టం ఉన్నట్టు ఏది పడితే అది కారు కోతలకు వస్తావంటే ఇక్కడ ఎవడో కూడా సహించేవాడు లేడు. నువ్వు ఈ రాష్ట్రానికి పట్టినటువంటి శాశ్వత శనివి, శాశ్వత దరిద్రానివి. దరిద్రపు కొట్టు పార్టీ మీది. మీరు ఎప్పుడు అధికారంలో ఉంటే అప్పుడు అతివృష్టి లేదా అనావృష్టి. వస్తే వరం దేవుడేమో ఏదో వర్షాలు గురించి వెళ్ళిపోతా ఉంటారు, లేదంటే అసలు రానే రాడు. మీది కదా దరిద్రపు కొట్టు పార్టీ. ఈ రాష్ట్రానికి పట్టినటువంటి శాశ్వత శని తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే అధికారంలోకి దిగిపోయిందో ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏదైతే మంచి రోజులు వస్తాయనేది మాత్రం వాస్తవం. దమ్ముంటే పోలీసులు లేకుండా ఒక్కొక్కరిని తెలుగుదేశం వాళ్ళని ఇంటింటికి రమ్మనండి. చీపుర్లు తిరగైపోతే అప్పుడు అడగండి. ఈ 45 రోజుల్లో మీకు సుక్కలు కనపడపోతే అప్పుడు చూద్దాం. ఇప్పుడు ఈ 45 రోజులు ప్రజలు కూడా నిలదీయాల్సిన అవసరం ఉంది. పోరాడితే పోయేదేమీ లేదు. మనం చూసాం, కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ఏదైతే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు, అలాంటిది ఈ రోజు తెలుగుదేశం వాళ్ళ చొక్కా పట్టుకుంటేనే ఖచ్చితంగా కూడా వీళ్ళ మోసాలని ప్రజలందరికీ ఎండగట్టేటటువంటి అవకాశం ఈ 45 రోజులు ఉంది. దాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి ప్రజలకు పిలుపునిస్తా ఉన్నా.